హాయ్ అండి, నమస్తే. శ్రీమణి ఏ స్క్వేర్ వరల్డ్కి స్వాగతం. ఇదిగోనండి, ఇలా చూడండి ఎంత బాగా వేగిందో. చాలా సూపర్గా వచ్చిందనమాట. చూడండి ఎంత పెద్దదిగా అయిందో. చాలా బాగుంటుంది అనమాట. ఇలా కనుక వేపుకుంటే చాలా బాగుంటుంది. చూడండి పొంగుతున్నాయి, ఎంత బాగా పొంగుతున్నాయి ఇవి. ఇవిగోండి, చూసారా ఎంత బాగా వచ్చాయో, సూపర్గా వచ్చాయి. ఇవి మనం సాంబార్లోకి కానీ రసంలోకి కానీ తింటే ఎంతో బాగుంటాయి. స్నాక్స్గా తీసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇదిగోండి, ఇప్పుడు మీకు నేను సగ్గుబియ్యం వడియాలు పక్కా కొలతలతోటి చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇంకా ముందుగా నీళ్ళు పెట్టేసానంటే డైరెక్ట్గా చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? ఇదిగోండి, సగ్గుబియ్యం ఒక 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను అనమాట. 1/2 కిలో అంటే ఆ గ్లాసు కొలత. ఈ గ్లాస్ తోటి 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడు 9 చెంబులు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాను. చూడండి, ఈ నీళ్లు కొలత 9 చెంబులు అనమాట. ఇవి మరగడానికి టైం పడుతుంది కదా, అందుకని ముందుగా నీళ్లు పెట్టినట్టుగా మీకు చూపించాను. ఇవాళ మరుగుతున్నాయి నీళ్లు. ఇక దీంట్లోకి సరిపడగా ఉప్పు తీసుకుని పెట్టుకున్నాను. తర్వాత ఇగో నీళ్లు మరగడం మొదలు పెట్టేశాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని అందులో పోస్తాను. చూడండి, నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ మరుగుతున్న నీళ్ళల్లో పోసేయడం అనమాట. ఇవి పర్ఫెక్ట్గా ఇదే కొలతలతో కనుక చేసుకున్నట్టయితే మనకు చాలా బాగా వస్తాయి. అందుకే మీకు ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారంగా చూపిస్తున్నాను. చూడండి, దీన్ని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం మంట తగ్గించి దీన్ని అడుగంటకుండా బాగా అలా చెయ్యి వదలకుండా కలపాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ చెంబుతోటి ఒక చెంబుడు నూక తీసుకున్నాను. వరి నూక పోసాను. అదిగో గిన్నెలో పోసాను చూడండి. అది ఉట్టిగా నూక వేసేస్తే అలాగా తుడుతుంది కదా, అందుకని కొంచెం నీళ్ళల్లో కలిపి పోస్తున్నాను. అంటే 9 చెంబులు నీళ్లు పోసాక నూకతోటి ఇంకొక 2 చెంబులు నీళ్లు కలిపి పోస్తాం. అంటే మొత్తం మీద 1/2 కిలో సగ్గుబియ్యానికి 11 చెంబులు నీళ్ళు అనమాట. ఆ నీళ్లు అదిగోండి 11 చెంబులు నీళ్ళు. ఇప్పుడు అది సగ్గుబియ్యం నూక కలిపిన మిశ్రమం. దాన్ని అడుగంటకుండా జాగ్రత్తగా కలపాలి. బాగా లోతుకి పానిచ్చి గరిట బాగా తిప్పుతూ ఉండాలి. అసలు ఏమాత్రం తిప్పడం ఆపేసినా సరే మీకు అది మాడువాసన వచ్చేస్తుంది. అలా పొంగు పెట్టేయాలన్నమాట. ఇప్పుడు సగ్గుబియ్యం నూక కూడా ఒక 80% ఉడికిపోవాలి. అది కూడా దగ్గరగా వచ్చేసింది, చిక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు తగినంత జీలకర్ర వేసుకోవాలి. నేను ఒక గరిటెడు జీలకర్ర అలా అంచనాగా వేసుకున్నాను. ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా ఇంకో కలిపేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ జీలకర్ర 100 గ్రాములు పచ్చిమిరపకాయల పేస్ట్ కలిపి కొంచెం నీళ్ళు చుక్కలు వేసి దాన్ని ఈ 80% ఉడికిన మిశ్రమంలోనూ పోసేసాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. దాన్ని దగ్గరగా వచ్చేస్తుంది. అది మీకు అలా తిప్పుతూ ఉంటే అది దగ్గరగా వస్తుంది, గరిట జారిగా అవుతుందన్నమాట. చూడండి ఎంత బాగుందో ఆ మిశ్రమం. ఇలా ఆపామంటే మనం అది అడుగంటిపోతుంది. ఇప్పుడు ఒక వైట్ క్లాత్ వేసుకున్నాను. ఒక తెల్లని దుప్పటి లాంటిది పరుచుకుని దాని మీద ఇలా గరిట జారుగా ఉన్నది వడియాలు పెట్టడం అందులో పెట్టాను. చూడండి, వడియాలు పెడుతున్నాను. ఇలాగా మొత్తం అంతా కూడా పెట్టుకుంటూ వెళ్ళాలి. మీరు చూసారు కదా, మొత్తం చాలా వడియాలు అవుతాయి మీకు. సంవత్సరంలో ఎప్పుడు మనం కావాలనుకుని అది స్నాక్స్గా తీసుకున్నా సరే వేయించుకోవడానికి ఉపయోగపడతాయి. మళ్ళీ మనం ఏదైనా పప్పుచారు లాంటిది అది పెట్టుకున్నా కానీ దాంట్లో కూడా ఉపయోగపడతాయి. ఇదిగోండి, ఇలా ఎండిపోయాయి. సాయంత్రానికి ఇలా ఎండిపోయాయి. మరుసటి రోజు ఉదయం దీన్ని ఇప్పుడు తీయడం కూడా మీకు చూపిస్తాను. ఇక కొద్దిగా ఇలా మడత పెట్టి దాని మీద నీళ్లు చల్లుకుంటూ వెళ్ళాలి. మడత పెట్టేసి నీళ్లు చల్లుకుంటూ వెళ్తే చక్కగా
అలా వస్తుందన్నమాట. ఇప్పుడు వీటిని తీయటం చాలా సులువు, ఈజీగా తీసేయచ్చు అనమాట. లేదంటే మీకు టైట్గా ఉండి రాదు, ఆ నీళ్ళు చుక్కలు జల్లకపోతే విరిగిపోతాయి, సరిగ్గా రావు. ఇంకా ఇప్పుడు అలా లాగుతూ చక్కగా తీయాలని నేను చూడండి అలా తీస్తున్నాను. అంగో తీసేసి ఇలా పళ్ళెంలో వేసేసుకుని మొత్తం అన్నీ కూడా ఆరబోసేసుకోవాలి. మళ్ళీ ఒక పలచని గుడ్డ వేసుకుని దాని మీద చక్కగా ఈ తీసేసిన వడియాలన్నీ ఆరబోసేసుకుంటే ఒక 2 రోజులు వాటిని ఆరబోసుకుంటే ఇదిగో పళ్ళెల్లో చూసారు కదా ఇలా వచ్చేస్తాయి. మొత్తం అన్నీ ఇలా ఎండిపోయిన వడియాలన్నీ కూడా ఎంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. వీటిని మనం చక్కగా వేయించుకోవడానికి ఎంతో బాగుంటాయి. చాలా పెద్ద పెద్దగా కూడా అవుతాయి మనం వేయించుకుంటే. వీటిని మనం స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటాయి. ఈ వర్షాకాలం వచ్చిందనుకోండి, మధ్యాహ్నం పిల్లలు వచ్చారనుకోండి, వచ్చేసరికి స్కూల్ నుండి రాగానే వాళ్ళకి వేయించి పెట్టడానికి బాగుంటుంది. చూశారు కదండి నా వీడియో. చూశారు కదండి సగ్గుబియ్యం వరి నూకతో చేసిన వడియాలు. నచ్చాయండి మీకు? ఇవి పక్కా కొలతలతోటి పర్ఫెక్ట్గా చేసినవి అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవి రేపు వచ్చేది వర్షాకాలం, స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చాలా సులువుగా వేయించుకోవచ్చు. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఓ గుప్పుడు వేయించి పెట్టారనుకోండి, చాలా ఆనందంగా తింటారు. అవి తేలిగ్గా జీర్ణం అవుతాయి. అందుకని చెప్పి అందరూ ట్రై చేసి చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే, ఇలాగా పావు కేజీలు 1/2 కేజీలు పెట్టుకోకపోయినా ముందుగా ట్రై చేసి వాళ్ళు ఒక చిన్న గ్లాస్ తోటి ట్రై చేసి చూడండి. ఒక చిన్న గ్లాసు సగ్గుబియ్యం నానబెట్టుకుని వాటితో పాటు ఒక 2-3 గ్లాసులు ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా ఉడకబెట్టుకుని చేసుకోండి. ఇది బాగా ఎండ ఉండాలని అయితే రూల్ ఏమీ లేదు. ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడు వేసవికాలం కాబట్టి